విజయనగరం బాంబు బెల్లుల కుట్ర కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు. 7 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 4వ రోజు నిందితులు సిరాజ్ సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు సిరాజ్ సమీర్ సోషల్ మీడియా ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణలో భాగంగా నిందితుల స్టేట్మెంట్ ను ఎన్ఐఏ టీం రికార్డు చేస్తోంది. కాగా 3వ రోజు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. నిందితులు సిరాజ్ సమీర్ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు 7 చోట్ల బాంబులు పెట్టాలని ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. గత 6 నెలలుగా హైదరాబాద్ లోనే సమీర్ తో పాటు విజయనగరం వాసి సిరాజ్ ఉంటున్నాడు. వీరిద్దరూ అక్కడే బాంబు పేలుళ్లకు పన్నాగం పడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. సిరాజ్ సమీర్ ఓ వర్గం వారినే లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు కుట్ర పడినట్లు ఈ విచారణలో తేలింది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, నిందితుల విచారణలో ఎలాంటి కీలక అంశాలు బయటపడ్డాయి ఇప్పటివరకు? విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో పోలీసులు అయితే దర్యాప్తు స్పీడప్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ రోజు 4వ రోజు సిరాజ్ సమీర్లను కస్టడీలోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అంటే 4వ రోజు పోలీస్ కస్టడీకి నిందితులు ఇప్పటికే అదుపులో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం సిరాజ్ సమీర్ సోషల్ మీడియా ఖాతాలపై అయితే ఈ రోజు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇక నిందితులకి స్టేట్మెంట్ కూడా ఎన్ఐఏ అధికారులు రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్ఐఏ అధికారులతో పాటు ఈ రోజు 4వ రోజు దీంట్లో కౌంటర్ ఇంటెలిజెన్సీ అలానే పలు దర్యాప్తు సంస్థలు కూడా ఇంటర్వ్యూషన్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అయితే పలు కీలక అంశాల్లో ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ సిరాజ్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో సిరాజ్ వైఖరి ఎన్ఐఏ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎఫ్ఐఆర్ తో సహా ఏదైతే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఉన్నాయో అన్ని విషయాలు కూడా అవాస్తవాలని సిరాజ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే ముంబైలో సూరత్ లో జరిగినటువంటి మోటివేషన్ క్లాసెస్ గురించి పదే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించినప్పటికీ తమకు ఏం తెలియదని మాత్రమే సిరాజ్ ఆన్సర్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇక సమీర్ వైఖరి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. సిరాజ్ సమీర్ ఇద్దరు కూడా ఇంటరాగేషన్ కి అసలు సహకరించడం లేదని మాత్రం తెలుస్తుంది. ఏమడిగినా సరే తెలీదు, మర్చిపోయాము అన్న విధంగానే చెప్తున్నారు కానీ నిజాలైతే మాత్రం ప్రస్తుతానికి చెప్పడం లేదంటూ ఎన్ఐఏ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక ఏదైతే నిన్న 3వ రోజు కాబట్టి 3వ రోజు అయితే మాత్రం పలు కీలక అంశాలు వెలుగులోకి చెప్పుకోవచ్చు. వైజాగ్ కి చెందిన ఏదైతే రిటైర్డ్ రెవెన్యూ అధికారి ఉన్నట్లుగా నిన్న సిరాజ్ చెప్పడంతో ఆ ఇన్ఫర్మేషన్ తో ఆ రెవెన్యూ అధికారి ఎవరు అని ఆరోపించే పనిలో ప్రస్తుతం విజయనగరం పోలీసులు అదేవిధంగా వైజాగ్ పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు 7 చోట్ల వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్లుగా నిన్న ఏదైతే 3వ రోజు ఇన్ఫర్మేషన్ మాత్రం వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే సౌదీ అదేవిధంగా ఒమాన్ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రమూటలతో కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నట్లుగా ఎన్ఐఏ అధికారులు ప్రస్తుతానికి వెల్లడిస్తున్నారు. ఇక వరంగల్, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నటువంటి ఫర్హాన్ అదేవిధంగా బాదర్ అనే ఇంకొక 2 వ్యక్తుల పేర్లు కూడా ప్రస్తుతం కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ 2 వ్యక్తులను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు దర్యాప్తును అయితే ముమ్మరం చేశారు. అదేవిధంగా రహీంలతో ఏదైతే బాంబు పేర్ల గురించి అదేవిధంగా అలీం అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ ని కూడా వీళ్ళు క్రియేట్ చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్ లోనే స్టార్టింగ్ చేసుకోవడం అదేవిధంగా మాట్లాడుకోవడం ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేటువంటి అన్ని ప్లాన్లు కూడా వేసుకుంటున్నట్టుగా ఎన్ఐఏ అధికారులు ఏదైతే నిన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సిరాజ్ వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఒక వర్గాన్ని వీళ్ళు లక్ష్యంగా చేసుకుని పేర్లకైతే కుట్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 4వ రోజు మాత్రం దర్యాప్తు ముమ్మరం అవుతుంది. ఎన్ఐఏ అధికారులతో పాటు ఇంకా ఇంకొంతమంది ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, అదేవిధంగా వివిధ కోణాలలో వీళ్ళని ఇంకా ఇంటరాగేట్ చేస్తున్నారు. వీళ్ళతో సంబంధం ఉండేటువంటి అదేవిధంగా వీళ్ళకి ఉండేటువంటి ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్స్ అదేవిధంగా సోషల్ మీడియా ఖాతాలు అన్నిటి మీద కూడా పలు కోణాల్లో ప్రస్తుతానికి అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.